హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ గిక్స్. ఫ్రెండ్స్, మనము రీసెంట్గా పుష్ప ట్రైలర్ లాంచ్ చూసాం కదా పాట్నాలో. అంటే యాక్చువల్గా మన తెలుగు స్టార్ క్రేజ్ నార్త్ ఇండియాలో ఉందని అనుకున్నాం. నార్త్ ఇండియాలో ఎక్కువగా ప్రభాస్ గారికి, ఎన్టీఆర్ గారికి వాళ్ళకు ఉంది, ఒక మోస్తరుగా ఉంది. ప్రభాస్కి బీభత్సమైన క్రేజ్, మిగిలిన వారికి లిటిల్ క్రేజ్. యశ్కి కూడా బీభత్సమైన క్రేజ్ ఉంది కదా నార్త్లో. సో ఏదో నెట్లో రీల్స్ చేయడం వరకు కానీ, లేకపోతే ఆ ట్రెండీ సాంగ్స్, ఇప్పుడు అందరూ యూట్యూబ్లో ఎవరైనా సరే ట్రెండీ సాంగ్స్ చేస్తారు. సో అలా ట్రెండీ సాంగ్స్ చేశారు, అంత క్రేజ్ ఉంటుందని మామూలుగా ఏదో అనుకున్నాం. కానీ పెద్ద షాక్ ఏంటంటే, జనరల్గా ఆడియన్స్కి, సౌత్లో ఆడియన్స్కి చాలా షాక్ ఏంటంటే, ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లు పెడితే ఆ మోస్తరులో జనాలు రావడం, క్రేజ్గా ముందు రోజు బుకింగ్స్ ఓపెన్ చేయడం, కొట్టుకోవడం, టికెట్లో ఇవ్వకపోతే కోడ దూకి రావడం, పెద్ద క్రేజ్ అనుకున్నాం. కానీ నార్త్ ఇండియాలో, అది కూడా పాట్నాలో ఫుల్ మాస్ క్రౌడ్ ఉండే ఏరియాలో అల్లు అర్జున్కి ఈ రేంజ్ క్రేజ్ ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. క్రేజ్ ఉంది, ఒక మోస్తరుకు ఉంది, ఏదో జనాలు వచ్చి చూస్తారు, సెకండ్ పార్ట్కున్న క్రేజ్ అనుకున్నాం. కానీ అక్కడ ఎట్లా క్రేజ్ ఉందంటే, మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని రీల్స్ చూస్తుంటే ఏంటంటే, ఫస్ట్ డే పుష్ప రిలీజ్ అయినప్పుడు గన్ షాట్స్తో సెలబ్రేట్ చేసుకుంటాం, లేకపోతే మేము కార్ ర్యాలీ, బైక్ ర్యాలీ చేస్తాము. అసలు ఈ ట్రైలర్ లాంచ్ ముందర కూడా పాట్నాలో బైక్ ర్యాలీ చేశారు. అది చూసి ఆశ్చర్యపోయినాం. ఇంకొక విషయం ఏంటంటే, ట్రైలర్ ఈవెంట్ జరిగే ఏరియాలో జనాలు ఏ రేంజ్లో క్రేజ్ ఎక్కిపోయారంటే, దానికి ఆ టికెట్లు ఒకరోజు ముందర రిలీజ్ చేయడానికి కోసం జనాలు ఎగబడి మార్నింగ్ ఉండి టికెట్లు తీసుకోవడం, బ్లాక్లో టికెట్ కొనడం, ఇది చేయడం, మొత్తం జనాల క్రౌడ్ చూస్తే మ్యాడ్ ఆఫ్ మాసెస్ అన్నట్టుగా కనపడింది. ఏంటంటే ఎంత మ్యాడ్నెస్ ఉందంటే వాళ్ళకి. లాస్ట్కి ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏమని డిసైడ్ చేసుకున్నారంటే, గికెట్లు ఏం లేదు, అందరూ వచ్చేయండి చూసుకుందాంలే అని చెప్పేసి మొత్తం అక్కడ ఆ రేంజ్ క్రేజ్ ఉంది. 900 పోలీసుల్ని సెక్యూరిటీగా పెట్టారు ఆ రోజు. ఏది ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఆ రేంజ్ క్రేజినెస్. ఎంత క్రేజినెస్ అంటే, సౌత్ మించి నార్త్లో ఉన్నట్టు అనిపించింది. ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎగితే మహా అయితే ఒక 10,000 మంది, 20,000 వెళ్తారు. కానీ మొత్తం నేను చెప్తున్నానంటే ఆ పాట్నా క్రేజ్ ఏంటంటే, అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఇలాంటి ఈవెంట్స్ జరగడం చాలా తక్కువ. ఇంతకుముందు షారుఖ్ ఖాన్ గారి ఈవెంట్ మాత్రమే జరిగింది. ఆ తర్వాత ఇదే పెద్ద ఈవెంట్ అని చెప్తున్నారు. సో ఈ ఈవెంట్ చూసిన తర్వాత నార్త్ ఇండియాలో కూడా మనలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్ ఈవెంట్లు జరిగినా ఆశ్చర్యపోకలేదు. ఆ రేంజ్ క్రేజ్. అసలు అల్లు అర్జున్ గారికి ఆ రేంజ్ క్రేజ్ ఉందని ఉంది క్రేజ్, కానీ ఆ రేంజ్ క్రేజ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి. ఎలా అంటే, ఫెడ్ లైట్స్ మించి ఆ ఫ్లాష్ లైట్స్, అంటే సెల్ ఫోన్ మనకు ఫ్లాష్ లైట్స్ ఆన్ చేస్తుంటే ఆ ఫ్లాష్ లైట్స్, మొత్తం ఆ డ్రోన్ షాట్స్ చూస్తుంటే మనుషుల కన్నా లైట్సే ఎక్కువ కనపడ్డాయి. అది అంత లైటింగ్స్, ఆ ఫ్లాష్ లైట్ లైటింగ్స్ అంత ఉంది. ఆ డ్రోన్ షాట్స్ కానీ అవి చూస్తుంటే మనకు పిచ్చికి పోతుంది. అల్లు అర్జున్ గారి క్రేజ్ ఈ రేంజ్లో ఉందా అంటే, పుష్ప ఏ రేంజ్ కలెక్షన్స్ చేస్తుంది అనేది కూడా మీరు ఊహగా అందని రేంజ్లో అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ నెంబర్స్ చూస్తుంటే మనం అది మరి 650 కోట్లు, ఇదేంది 3 టికెట్ రైజ్ రావడం అనేది మన ఊహాతీతం. ఆ రేంజ్ క్రేజ్ నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ గారికి ఉన్నది. కొంతమంది యాక్టర్స్ చెప్తుంటే ఏదో ఎగ్జాగరేట్ చేస్తున్నారని అనుకున్నాను, కానీ మరీ ఈ రేంజ్ క్రేజ్ అల్లు అర్జున్ గారికి నార్త్ ఇండియాలో ఉందని ఎక్స్పెక్ట్ చేయలే. మీరు చూడండి, ఇంకా పుష్ప ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్లో ఉంటుందని. అది ఊహకు అందరినీ రేంజ్లో ఉన్నా ఆశ్చర్యపోక్కర్లేదు. బాహుబలి 2 రికార్డు పగలగొట్టినా ఆశ్చర్యపోలేదు. ఆ రేంజ్ క్రేజ్ ఉంది. అంటే అల్లు అర్జున్ గారు రీల్స్కి వాటికి డ్యాన్స్ వేస్తే ఏదో వీళ్ళు ట్రెండ్ అవ్వడానికి చేస్తున్నారు అనుకున్నాను, కానీ ఈ రేంజ్ ఆఫ్ మ్యాడ్నెస్ నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ గారికి ఉందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇంకా కలెక్షన్స్ కూడా అలా ఉంది. అంటే అక్కడికి వచ్చిన చీఫ్ మినిస్టర్ కూడా డిప్యూటీ మినిస్టర్ చెప్పాడు ఏంటంటే, మేము కొత్త మూవీ పాలసీ తీసుకొస్తున్నాం, ఇక్కడికి వచ్చి షూట్ చేసుకోవచ్చు కూడా అని చెప్తున్నారు. అంటే అల్లు అర్జున్ క్రేజ్ ద్వారా దాన్ని జనాలలో ఇంప్లిమెంట్ చేయొచ్చు, మాకు కూడా రావచ్చు అని చెప్పి అల్లు అర్జున్ ఫంక్షన్లో చెప్పడం జరిగింది. సో ఆ రేంజ్ క్రేజ్ నార్త్ ఇండియాలో అల్లు అర్జున్ గారికి ఉంది. సో మనం పుష్ప రిలీజ్ అప్పుడు ఇంకెన్ని చూడొచ్చో. ఎందుకంటే గన్ షాట్స్తో మేము ఫస్ట్ షో గన్ షాట్స్తో మేము స్వాగతిస్తాము. ఇంకా మన సౌత్ ఇండియాలో హీరోలకి పాలాభిషేకం చేయడం, టెంకాయలు కొట్టడం. మా చిన్నప్పుడైతే
అదే హీరో గారి కటౌట్ ముందు మేకలు కూడా నరికేశారు. మొన్న బాహుబలికి కూడా నరికారు. అట్లా ఆ రేంజ్ క్రేజ్ సౌత్ ఇండియాలోనే ఉందనుకున్నాం, కానీ నార్త్ ఇండియాలో కూడా ఈ రేంజ్ క్రేజ్ ఉంటుందని నేను అనుకోలే. మన తెలుగు స్టార్స్ మెయిన్గా అంటే ప్రభాస్ గారికి ఉంటుంది, కానీ అల్లు అర్జున్ గారికి ఒక మోస్తరుగా ఉంటుంది అనుకున్నాను, కానీ ఈ రేంజ్ క్రేజ్ నార్త్ ఇండియాలో ఉంటుంది అనుకోలే. సో చూడండి అల్లు అర్జున్ గారి క్రేజ్ నార్త్ ఇండియాలో ఏ రేంజ్లో ఉందో. సో ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను ఏంటంటే ఖచ్చితంగా పుష్ప మామూలు చరిత్ర క్రియేట్ చేయరు, బీభత్సమైన చరిత్ర క్రియేట్ చేస్తుంది నేను అనుకున్నాను. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీ గీక్స్. సో ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.